వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. అణ్వాయుధాలు పాక్ ఉగ్రవాదుల చేతిలో ఉన్నాయా? అసలు పాకిస్తాన్లో రాజపరిపాలన సరిగ్గా జరగడం లేదా? గవర్నెన్స్, డెమోక్రసీ అనేది ఆల్మోస్ట్ కిల్ అయిపోయిందా? ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాయా? జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్, కశ్మీర్లో సంబంధించిన ఇంకా దానికి రిలవెంట్కు సంబంధించిన తీవ్రవాద సంస్థలు, తీవ్రవాదులు ఒక గవర్నమెంట్ లాగా మీటింగ్ పెట్టుకుంటారంట. దగ్గర దగ్గర 200కు దగ్గరగా ఉన్న అణ్వాయుధాలు ప్రపంచానికి ప్రమాదం అని ఈవెన్ అమెరికా కూడా భయపడుతుంది. లాస్ట్ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇందులో ముందు థ్రెట్ వాళ్ళు టార్గెట్ ఏమంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సింధు వాటర్ని ఆపేసాం. ఆ సింధు వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో ఆ నీళ్ళు ఆపేయడం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఫండ్స్ లేవు. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఉగ్రవాద క్యాంపులు, ఉగ్రవాదాలకు ట్రైనింగ్ సెంటర్స్, వెపన్స్ సప్లై చేసే పాకిస్తాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. దీనికి కారణం హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్ అజార్ అని మీకు తెలుసు. వీళ్ళ మైండ్ సెట్ని చూస్తే దేవుడి పేరు చెప్పి సైతాన్ పనులు చేస్తారు. పాయింట్ నెంబర్ 1. అడోల్సెంట్స్ కరెక్ట్గా ఎదిగే ఏజ్లో వాళ్ళకు లేనిపోనివన్నీ చెప్పి మానవ ద్వేషాన్ని నింపుతారు. ఇస్లాం రక్షకులం అని చెప్పే వీళ్ళు ఉయూర్ ముస్లిమ్స్ అని చైనాలో ఉన్నారు. క్సింజియాంగ్ ఏరియాలో ఆ ముస్లిమ్స్లని ఘోరంగా హింస పెడుతుంది చైనా. మసీదులను కూల్చేసి, నేను చెప్పకూడదు అలాంటి కట్టడాలు కట్టిస్తుంది. దాని గురించి పాకిస్తాన్ ఒక్క మాట మాట్లాడదు. బట్ లిబరల్గా, డెమోక్రటిక్గా ఎంతో సపోర్ట్ చేసే ఇండియా కాశ్మీరుల గురించి మాట్లాడుతుంది. వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ బ్రతుకు కోసం ఇలాంటి పని చేస్తున్న విషయం తెలుసు. కాకపోతే కొంతమంది మన సోదరులు, ముస్లిం సోదరులు వాళ్ళ మాయమాటలు పడి ఏదో గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోకుండా నమ్మిపోవడం వాళ్ళ జీవితాలకు, వాళ్ళ కుటుంబాలకు ఎంతో దారుణమైన పరిస్థితులు అని చెప్పాలి. ఎలాంటి మోటో లేకుండా, ఎలాంటి లక్ష్యం లేకుండా ఇలాంటి పనులు చేసే ఈ తీవ్రవాద సంస్థలు, ఆ మనుషులు, ఆ తీవ్రవాదుల చేతుల్లో ఈ అణ్వాయుధాలు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం. ఏషియన్ కాంటినెంట్కు ప్రమాదం, వరల్డ్కి కూడా ప్రమాదం. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఏ వెపన్ ఎక్కడి నుంచి డ్రాప్ అయినా జరగబోయే వినాశనం దారుణంగా ఉంటుంది. కాకపోతే దారుణమైన విషయం ఏంటంటే, దేవుడి పేరు పరలోకంకి వెళ్తావు, మల్లెపూల వాసన వస్తుంది, చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి నన్ను తీసుకెళ్తారు. ఇలాంటి ఒక ఫాల్స్ క్యాంపెయినింగ్ చేసి పిల్లలకు లేనిపోని ఒక ఐడియాలజీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, అణ్వాయుధాలు వాళ్ళ చేతిలో ఉంటే ఇండియా. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇజ్రాయెల్. మనకు వెస్ట్ బార్డర్లో ఉన్న స్టేట్స్ ఏవేవైతే ఉన్నాయో, కశ్మీర్ నుంచి పంజాబ్, తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ కూడా వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. ముంబై, రన్ ఆఫ్ కచ్, ఈ ఏరియాలన్నీ వాళ్ళకి చాలా దగ్గర అవుతాయి. వీటిని టార్గెట్ చేసి, ముంబై అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద నేషన్, మన దేశానికి సంబంధించిన ఆర్థిక రాజధాని. ఢిల్లీ అనేది అది మెయిన్ క్యాపిటల్, న్యూఢిల్లీ. వీటి నేవీ బేసుల్ని టార్గెట్ చేసుకొని అయినా సరే ఆ వెస్ట్ సైడ్ మొత్తం, వెస్ట్ ఇండియా మొత్తం, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ 2 బ్లాకుల్ని టార్గెట్ చేసి అణ్వాయుధాలు వేస్తే ఎడ్జ్లో చాలా ప్రమాదం ఉంటుంది. అక్కడి నుంచి ఇదే ఎప్పుడో ఒకసారి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా గెరిల్లా వార్ఫేర్లో ఒక్క అణుబాంబు ఇజ్రాయెల్ మీద వేసినా, ఇండియా మీద వేసినా జరగబోయేది చాలా తీవ్రమైన పరిణామాలని చెప్పి ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని దేశాలు వీటో పవర్స్తో సహా కంగారు పడుతున్నారు. పుతిన్ ఎప్పుడో చెప్పాడు, ఇది పాకిస్తాన్ చేతిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆటం బాంబ్స్ ఉన్నాయి, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పటికైనా థ్రెట్ అని పుతిన్ అన్నాడు. తులసి గాబాడ్ అన్నారు. ట్రంప్కి కూడా తెలుసు. దరిద్రం ఏమంటే, అసలు వాటిని తయారు చేయించిందే, పాకిస్తాన్కు ఇచ్చిందే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏమంటే గల్ఫ్లో మా కంట్రోల్ ఉండాలి, ఏషియాలో మా కంట్రోల్ ఉండాలి, ఇక్కడ సరౌండెడ్గా ఉన్న సముద్రాల మీద, ఇండియన్ ఓషన్లో మా కంట్రోల్ ఉండాలి అనే ఒకే ఒక టార్గెట్తోని, ట్రేడ్తోని మేము చెప్పినట్టు వింటుందని పాకిస్తాన్ని గుడ్డిగా నమ్మి ఈ వెపన్స్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయన్న విషయం అమెరికా అంచనా వేయలేదు. దారుణం ఏంటంటే, 4th లార్జెస్ట్ బిజినెస్ కంట్రీ పాకిస్తాన్ యుఎస్కి. కొరియా ఉంది, ఉత్తర కొరియాతోని అమెరికా బిజినెస్ చేస్తుంది. అవసరం, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అవసరం తప్ప వాళ్ళు వేరే ఆలోచనలు చేసే పరిస్థితుల్లో లేరు. పాకిస్తాన్తో ట్రేడ్ చేస్తుంది. అసీం మునీర్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వైట్ హౌస్లో కూర్చోబెట్టి ఏ పర్పస్ లేకుండా ఒక ఫేక్ మిలిటరీ డ్రిల్ ట్రయల్స్ ఫొటోస్ చూపించి ఇండియా మీద గెలిచామని చెప్పేసుకుంటున్నారు. ప్రతిసారి 47 నుంచి జరిగేది ఏమంటే, లాస్ట్ వీడియోలో నేను ఎప్పుడో చెప్పి ఉంటా ఈ పాయింట్ని, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఏమంటే, ప్రతిసారి పాకిస్తాన్ ఇండియా మీద ఓడిపోతుంది, ఫాల్స్ ఫొటోస్ అని తీసుకొని ప్రచారం చేసుకుంటుంది. ఆ సరెండర్ ఎక్కడ అవుతుంది? యుఎస్ దగ్గరకో, బ్రిటన్ దగ్గరకో వెళ్ళి
బతిలాడి మనల్ని ఆపిస్తుంది, ఓడిపోయి సరెండర్ అయిపోయిన తర్వాత మేము గెలిచాను క్యాంపెయినింగ్ చేసుకుంటుంది. వాళ్ళు ఏమైనా చేసుకోనియండి, ఎవరు వాళ్ళని నమ్మరు. కానీ అణ్వాయుధాలు అనేవి చాలా ప్రమాదం, మానవాళికి ప్రమాదం. అది ఎంత వినాశనం చేస్తుందో మన ఊహకు కూడా అందదని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇరాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వాళ్ళు కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ థ్రెట్ చేస్తున్నారు వరల్డ్ కని చెప్పవచ్చు. తర్వాత మెయిన్గా మోటో ఏమంటే పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ గవర్నమెంట్ మీద కానీ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ అసలు నమ్మకం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఏనో లేకపోతే ఇంజనీర్లను తయారు చేయడమో, డాక్టర్స్ని తయారు చేయడమో, లేదంటే ఒక ఫిల్మ్ యాక్టర్స్ని తయారు చేయడమో, బిజినెస్ ట్రేడో, ఒక టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్లో ఇలాంటి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే దేశం మీద ఒక నమ్మకం వస్తుంది. ప్రోగ్రామ్ సరిగ్గా జరుగుతుంది, ఫ్యూచర్ బాగా ఉంటుందని చెప్పి పొద్దున్నేసే వెపన్స్ అమ్మి వెపన్స్ తయారు చేసి బాంబ్స్ తయారు చేసి చేస్తుంటే ప్రజలు కూడా నమ్మరు. ప్రజలకు ఆల్టర్నేట్స్ లేవు. దీన్ని ఎలాగా ఈ అధికారాన్ని మార్చి నార్మల్గా డెమోక్రసీ చేసి ఓటింగ్ ఇచ్చి అందరు ముస్లిం సోదరులైనా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, యూదులైనా సమానంగా బతకాలని కోరుకునే వాళ్ళు కారాలు. మాకు అధికారం కావాలి, మాకు అధికారం కావాలి అంటే, నువ్వు అధికారం కావాలంటే పబ్లిక్ నువ్వు సర్వీస్ చేయాలి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, డెమోక్రటిక్ మెథడ్ ఉండాలి. అవతల వాళ్ళు చెప్పేది మనం వినాలి, మనం ఏం చెప్తున్నాడో అవతలడు విని ఒక నెగోషియేషన్ ఇచ్చి సపోర్ట్ చేసుకొని పనిచేస్తే అప్పుడు నువ్వు అధికారంలో ఉంటావు. నేను ఏమైనా చేస్తా, హింస చేస్తా, అణుబాంబులు వేస్తా, బ్లాస్టింగ్స్ చేస్తా, అమాయకుల్ని అనామకుల్ని తీసుకొని ఆర్థిక ఆశ చూపి లేదంటే దేవుడి పేరు చెప్పి మానవ బాంబులుగా తయారు చేసి మనుషులను చంపమని పంపిస్తా అని చెప్పి అనడం మాత్రం అది ఏ దేశానికి శ్రేయస్కరం కాదు. అది పాకిస్తానే కావచ్చు, ఇంకే దేశమైనా కావచ్చు, ఇంకే దేశమైనా కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఒక జనరేషన్ ఇబ్బంది పడ్డప్పుడు 25 కోట్ల మంది ఉన్నారు, అందులో దగ్గర 75% ఇబ్బంది పడ్డప్పుడు ఫ్యూచర్ జనరేషన్లు వచ్చే 2 డికెట్స్ 3 డికెట్స్ దగ్గర తర్వాత వచ్చిన ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళు కూడా అదే పందాలో వెళ్తారు. వాళ్ళు కూడా తీవ్రవాదాన్ని అలవాటు చేసుకుంటారు. చదువుకోవాలి, లేకపోతే జాబ్ చేయాలి, అమ్మాయిలకు సమాన హక్కులు ఉండాలి, గ్లోబలైజేషన్లో ఉన్నాం మనం, డెవలప్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలు లేకుండా నువ్వు మానవ బాంబుగా తయారవు, ఆడు మన శత్రువు అని చంపు, లేకుంటే ఇక్కడ పోయి బాంబులు పెట్టు, అవి కూల్చు, ఏమనంటే దేవుడి పేరు చెప్తారు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని హింస పెట్టమని చెప్పడం. నువ్వు అణ్వాయుధాల కాడికే వచ్చినావు అంటే నువ్వు ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నావో తెలుసు పాకిస్తాన్. దానికి అప్రమత్తంగా ఉండాల్సింది ఇండియన్ ప్రభుత్వం. రడార్ సిస్టమ్స్ అనేవి అంచెలంచెలుగా చేసుకోవాలి, అంతే ఒక డిస్టెన్స్ ఉండాలి. మెయిన్గా ఉన్న క్యాంప్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్ కానీ లేదంటే పిఎంఓ ఆఫీస్ కానీ, బాంబేలో ఉన్న ట్రేడ్స్ సెంటర్స్ కానీ అక్కడ స్పెసిఫిక్గా రడార్ సిస్టమ్ పెట్టుకోవాలి. బార్డర్లో పెట్టాలి, బార్డర్ అవతల కూడా బఫర్ జోన్లో కూడా పెట్టి అన్నిట్లో ఈవెన్ 500, 1000, 1500, 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే మనం మిజైల్స్ని, బాలిస్టిక్ మిజైల్స్ని లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ అనేది మనకు లేకుంటే అది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. కిరాణా హిల్స్ చాలా డేంజర్గా ఉంది. ఓకే, న్యూక్లియర్ అటానమీ బాడీ కూడా ఇంటర్నేషనల్ వైడ్గా అక్కడికి రీసెర్చ్లు చేసి ఇది చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉంది. దీన్ని ఎవరు ఎలా వాడతారో తెలియదు, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. అంతెందుకు ఇప్పుడు ఇండియా మీద ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ అటమ్ బాంబ్స్ వేయడం పెద్ద వాళ్ళకు సీరియస్ విషయం కాకపోవచ్చు. కానీ అదే అక్కడ మనం ఫైర్ చేసే ముందు మిస్ఫైర్ అక్కడే పేలితే అన్యాయంగా దేశం అంతా వెళ్ళిపోతుంది కదా. పాకిస్తాన్ సోదరులంతా అన్యాయం సాధారణ ప్రజలు అన్యాయం అయిపోతారు కదా. అలాంటి పరిస్థితులు లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో, యుఎన్ఓ లెవెల్లో, తర్వాత ఇంటర్నేషనల్ అటమ్ బాంబ్ న్యూక్లియర్ అటానమీ సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడి ఈ సమస్యలు లేకుండా తీవ్రవాదుల చేతుల్లో ఇలాంటి పరిస్థితులు వెళ్లకుండా